వదిన వచ్చింది మా సంగారెడ్డి నుండి, మా జగన్నోళ్ళ భార్య. బతుకమ్మ నాకు ఇన్విటేషన్ ఉంది కాబట్టి సంగారెడ్డి నుంచి ఇప్పుడే వచ్చిన. అయిపోయినాయి చంద్రకాంత్ రోజు చూస్తుంటా టీవీలో. మా సంగారెడ్డిలో చూడకపోతే ఎట్లున్నాను. రమ్యారావు. చింతమడక ఆడబిడ్డ. చింతమడక ఆడబిడ్డ. చింతమడక ఆడబిడ్డ రమ్యారావు. ఈ అక్క అక్క మంచిగున్నాను. వచ్చినటువంటి వారికి మనిషికి ఒక బతుకమ్మ తీసుకొని వచ్చిన అక్కడ నుంచి. అక్కడ మొదట గౌరమ్మ పూజ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మంచిగా అందరం ఇంటి కడిగేసినాం. తీసుకొని వెళ్ళాల్సిందిగా సూచన. కళాకారులు నెమ్మదిగా ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం. మెయిన్ వేదిక ఎదురుగా ఉన్నటువంటి బతుకమ్మలను తీసుకొచ్చిన కళాకారులు దయచేసి వాటిని బతుకమ్మ ఘాట్కి తీసుకెళ్ళాలని సూచన. మరి ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారికి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి, సూపర్ గా జోర్దార్ గా ఆడతారు. ఒక రెండు అడుగులు హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వారికి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు వారికి, ప్రత్యేకించి కార్యక్రమాన్ని ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రచురించినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులకి ప్రత్యేకించి ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా వారికి ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా ప్రసాదాలకు అందజేస్తున్నారు. వాటి అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. శ్రీతేజ. ఈ శ్రీతేజనేమో ఇందిరక్కోళ్ళ ముద్దుకున్నారు. పోరలందరూ ముద్దుగా తయారయ్యి వచ్చిండ్రు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల బతుకమ్మ నా చేతిలో పెట్టిండ్రు. ఏమలా తక్క క్షణార్థులు నీకు తీసుకొని పోదాం పండి. ఈ పెద్ద బతుకమ్మ నువ్వు చేసినావా? ఇందిరక్క చేసిన పెద్ద బతుకమ్మ వదిన చేతిలో పెట్టి మా వదిన నెత్తికెక్కించేసింది. అందంగా తయారు చేసిన ఇందిరక్క పెద్ద చదువుకున్న చెల్లెలే కాకుండా పెద్ద కళాకారిని మంచిగా బతుకమ్మ ఎంత అందంగా వేసిందో చూడండి. నడువుని పోదామండి. మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖలు తీసుకొచ్చినటువంటి బతుకమ్మ. ఈ అక్క ఎత్తుకున్న బతుకమ్మ నీ బతుకమ్మ ఎవరు చేసిండ్రు అక్క? ఈ అక్క రమ్యారావు అక్కనేమో ఆమె బతుకమ్మ ఆమె వేసుకున్నది. నిర్మలక్క ఎత్తుకున్న బతుకమ్మ ఇప్పటిదాకా ఇందిరా శోభన అక్కది. నడుండి మెల్లగా మనం కూడా గంగమ్మ కాడికి పోదామండి. బాగులేదు కింద చూడమ్మా మెల్లగా జాగ్రత్త. నా పేరు మీద వాడేవు కదా పండుగ పూట. మళ్ళీ నా పేరు మీద వాడి అయ్యో చంద్రవతో మాట్లాడుతుంటే వాడి వదిలే రా ముందుకు రావాలి. చంద్రవతో మాట్లాడితే వాడతామా ఎవరన్నా? ఎప్పుడు వచ్చినావు సంగారెడ్డికి? ఇప్పుడే ప్రోగ్రామ్ ఉందని తెలిసే వచ్చిన. మా వదిన సంగారెడ్డికి వచ్చింది. ప్రోగ్రామ్ ఉందని తెలిసి వచ్చిందంట. ఆడోళ్ళ బతుకమ్మ మనం ఆడుకోపోతే ఎట్లా? ఇంత పెద్ద మనకు గిన్నిస్ బుక్ లో ఎక్కినాం కదా, ఆనందం. సంగారెడ్డిలో ఉంది కదా, జోరుగా ఆడిండ్రు. నిన్న అన్న పిల్ల అందరు బాగానే ఆడిండ్రు. సంగారెడ్డి అందరు ముద్దుగా ఆడిండ్రు. నిన్న అయిన బతుకమ్మ ఈ రోజు అవుతుందా? ఏమో సంగారెడ్డి వాళ్ళకి నేను ఎత్తుకున్నా. నాకున్నది బతుకమ్మ ఇక్కడ పుట్టిగా నడుస్తున్నా అనుకున్నావా? మంచిగా బతుకమ్మని తీసుకొని బయలుదేరినాం మనము. తీసుకురామని నీళ్ళకుపోతే రాములో రెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. ముద్దుగా వెన్నెలక్క ఎంత కేంచి దాప ఊరికి మంచిగా ముందుకు వచ్చేసింది. అక్క నువ్వు బతుకమ్మను పట్టుకుని అడ్డానే పోతే అడిదికేస్తావేమో అనుకున్నా. అద్భుతంగా ఉన్నది కార్నివాల్ అంతా.
వేములవాడ రాజన్న సిరిసిల్ల ఎప్పుడు వచ్చిండ్రు? పొద్దున ఆ. ఎన్ని గంటలకు? 11 అయింది. వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది. ఎక్కడికి వచ్చి? వేములవాడ ఎంతమంది వచ్చిండ్రు? 20 మెంబర్స్. 20 మంది వచ్చిండ్రంట వేములవాడ నుండి. ఎక్కడ వాయిస్తున్నారు? జోరుగా నడుస్తున్నారు. అటు బందుకు వాళ్ళని విడిచిపెడితే ఇటు బందుకు మొత్తం తెలంగాణ సాంస్కృతిక సారథి తమ్ముళ్ళు డప్పులు వాయించుకుంటా నడుస్తున్న ఏం పేరు? విజయకాంత్ తమ్ముడు విజయకాంత్ విజయకాంత్ ఎక్కడి నుండి? మేము నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం. తమ్ముడు DSS లో పనిచేస్తావా? ఆ, ఎంతమంది వచ్చిండ్రు మొత్తం మీరు? మేము దాదాపు 30-40 మంది వచ్చినాం. 30-40 మంది వచ్చిండ్రంట ఈ తమ్ముళ్ళందరూ. అన్న మీరంతా తెలంగాణ సాంస్కృతిక సారథా? సారథి సారథా? ఎంతమంది మీరు అక్కడికి వచ్చి? ఏం పేరు తమ్మి? ఏం పేరు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణు. ఏడికెచ్చి ఏ ఊరు? నాగర్ కర్నూలు. అంత తెలంగాణ సాంస్కృతిక సారథి తమ్ముళ్ళు పొద్దున డప్పులు వాయించుకుంటూ నడుస్తున్నారు. ఎండకేమో ఒక దిక్కు వెన్నెలక్క, ఒక దిక్కు రమ్యారావక్క, ఇంకొక దిక్కు ఇందిరక్క, ఇంకొక దిక్కు నిర్మలక్క గంగమ్మకు దగ్గరికి గౌరమ్మని సాగదోలనికి వస్తున్నారు. అసలు బతుకమ్మ కళ అంతా ఈడనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మస్తు మంది ఆడపిల్లలు, 1000కి పై మంది ఆడపిల్లలందరూ కూడా జోరుగా తాగుతున్న బతుకమ్మ కళ్ళకు పండుగలే కనిపిస్తుంది. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల, చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. అలా పిట్టల గుంపోసుడు ఓ రాస గుమ్మాడి, కాముడట పాట పాడే ఓ రాస గుమ్మాడి, పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మాడి, పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మాడి, డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మాడి, జానపదం యాది కసే ఓ రాస గుమ్మాడి, జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మాడి, బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మాడి, 3 కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాస గుమ్మాడి, ముందు నడిసి తవ్వ తీసే ఓ రాస గుమ్మాడి.
మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టినింటియా పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే పడుబడిలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు పొన్నంగి సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురుగులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట దీపకాంతుడు పూల పల్లెలు మెరుపు తీగలోనే అరే ముంపినారే నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుకులో కొలుపు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే తాళాల దరువులాయే తప్పెట్ల మూతలాయే పాటెంత ప్రాణమాయే పల్లంత గానమాయే దివి నేల ఏకమాయే భూతోల జాతరాయే 10 రోజులు బతుకమ్మ ఆడుకున్నాం. అమాస నుండి షురు చేసి బతుకమ్మను పెత్తరమాస నుండి మొదలుపెట్టి 10 రోజులు జరుపుకున్నాము. ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ నెలక్క ఇటుబందుకు రమ్యరావు అక్క భాషా సాంస్కృతిక శాఖ బతుకమ్మ అన్ని బతుకమ్మలు కూడా 10 రోజులు నిమ్మలంగా ఆడుకున్నారు. అక్కయ్యలు అందరూ తీసుకొచ్చి గంగమ్మల సాగ నంపుతున్నారు. అక్క ఎట్లా అనిపిస్తుంది? సంతోషమేనా? ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ గడ్డ నుంచి చరిత్ర ఎన్నడివే లేని విధంగా మన బతుకమ్మలకు ప్రఖ్యాతి వచ్చింది. మొత్తము ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మకు గుర్తింపు వచ్చింది. అది మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సపోర్ట్తోని జూపల్లి గారి మన సాంస్కృతిక సారథి జూపల్లి గారి ఆధ్వర్యంలో మనకు ఈ అవకాశం దక్కింది. ఇది ఒక వరల్డ్ రికార్డు, 2 వరల్డ్ రికార్డ్ అయింది. పెద్ద ఎత్తున 63 ఫీట్ల బతుకమ్మ మరియు ఆడపడుచులంతా ఆడి పాడి బతుకమ్మ ఆడి పెద్ద ఎత్తున ప్రపంచం లేని ఎక్కడ విధంగా 2వ వరల్డ్ రికార్డ్ జరగడము మన ఆడబిడ్డలకందరికి అది నా ఒక్క ఘనత కాదు. మన రేవంత్ అన్న చెప్పిండు, ఆడబిడ్డలంటే మామూలు కాదు, ఆడబిడ్డలు వీర వనితలు, ఆడబిడ్డలు మహాశక్తి, వాళ్ళని కోటీశ్వరులను చేస్తాం, వాళ్ళనే సారథి చేస్తాం తెలంగాణకు అని చెప్పాడు. కాబట్టి ఇది అందరు ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు సాధించిన ఘనత నేను తెలియజేస్తున్నాను. మొత్తానికైతే ఈ అక్క సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలక్క, ఇటు బందుకేమో ఇంద్రశోభనక్క. నీ పదవి తెలియదు నాకు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. తిప్పిందంటే ఒక్కొక్కరి చెంపల పడి పల్ల పల్ల వేడినట్టుంటుందమ్మా. ప్రజల్లో ఉండాలి చెల్ల, ఏమున్నది పదవులేదు ఇలా లేకపోతే రేపు వస్తాయి పదవుల గురించి. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ముగిసింది. సో ముఖ్యంగా సద్దుల బతుకమ్మ నాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడము అన్నది మన యొక్క తెలంగాణ ప్రైడ్ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తినటువంటి రేవంత్ అన్నకి మరోసారి ఆడబిడ్డల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. రేపు రాబోయే లోకల్ బాడీలో 42% మా బీసీల యొక్క కోటా పెరిగి మేమంతా కూడా అందులో ఉండాలని కోరుకుంటాం. బతుకమ్మని ఇడిచేసి వచ్చింది మా వదినే, మళ్ళీ దూరం పోవాలి సంగారెడ్డి దాకా. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను రావడము, అందులో మా చంద్రక్క కలవడం ఇంకా ఆనందం అనిపిస్తుంది. బతుకమ్మ అంటే ఇట్లా ఉండాలి అనేది ఆదర్శంగా ఈరోజు మేము చూపించినాం. 9 రోజుల నుంచి ఆడతాము. నిన్న సద్దుల బతుకమ్మ ఆడి పెద్దగా ఆడింది. చాలా మంచిగా అనిపించింది. చిన్నప్పుడు నేను గడిలనే ఆడుకున్నా, కానీ మొన్న గాంధీ భవన్లో ఆడినా
ఇలా హుస్సేన్ సాగర్ మీద ట్యాంక్ బండ్ మీద ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఊర్లో ఆడుకుంటే, ఒక కుటుంబంలో ఆడుకుంటే మన కుటుంబ సభ్యులతోటి ఊరి వాళ్ళతోటి ఆడుకుంటాం. కానీ ఇక్కడ అందరితోటి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరం కలిసి బహుజనులం కలిసి ఆడుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా, ఇంత మరపురాని రోజు ఇంకోటి ఉండదు. మాకు చింతమాడి తేరికే కానీ నేను ఎప్పుడు చూడలే. మా మీ ఊరు చూపిస్తావా? తప్పకుండా చూపిస్తా అక్క, తప్పకుండా తప్పకుండా చూపిస్తా. చిన్నప్పుడు మేము ఎక్కడ ఊగినాము, ఎక్కడ ఆడినాము, ఎక్కడ కూర్చున్నాము, ఎట్లా చేసినాము అనేది మొత్తం అన్నీ నీకు మొత్తం చూపిస్తాం. ఇక బతుకమ్మ ఆడింది ఇప్పుడు ఫోటో ఉంటుందా, మళ్ళీ ఇప్పుడు జాగా చూపిస్తా. మొత్తానికైతే రమ్యక్క కూడా ప్రసాదం ఇచ్చిండ్రి. అక్క ఏం పేరు? ఇదే నువ్వులో ఉండలు, పల్లిలో ఉండలు. నువ్వులుండే పల్లీలుండే చిరు పటక్క జరంత నెత్తికింత పంచుకుందాం. గుమ్మడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి, మూడు కళ్ళ ముసాలొళ్ళు ఓ రాస గుమ్మడి, ముందు నడిసి తోవాదిసే ఓ రాస గుమ్మడి. నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి, పొడవలి గడ్డ